శీర్షిక: నీ జీవితాన్ని నాశనం చేసే 6 అలవాట్లు. చాణక్య నీతి. మనిషి జీవితాన్ని మార్చేది అదృష్టం కాదు, ప్రతిరోజు చేసే చిన్న చిన్న అలవాట్లు. మంచి అలవాట్లు మనల్ని విజయానికి తీసుకెళ్తాయి. చెడు అలవాట్లు నెమ్మదిగా మన జీవితాన్ని నాశనం చేస్తాయి. చాణక్యుడు చెప్పిన గొప్ప సూత్రం: మనిషి భవిష్యత్తు అతని అలవాట్లలోనే దాగి ఉంటుంది. ఈరోజు మనం తెలుసుకోబోయేది: జీవితాన్ని నాశనం చేసే 6 చెడు అలవాట్లు. మొదటి అలవాటు: సోమరితనం. ఈరోజు చేయాల్సిన పనిని రేపటికి వాయిదా వేయడం విజయానికి అతిపెద్ద శత్రువు. సమయం ఎవరినీ ఎదురు చూడదు. రెండవ అలవాటు: కోపాన్ని నియంత్రించకపోవడం. ఒక్క క్షణం కోపం సంవత్సరాల సంబంధాలను నాశనం చేస్తుంది. తెలివైన వ్యక్తి కోపాన్ని కాదు, తన ఆలోచనలను అనుసరిస్తాడు. మూడవ అలవాటు: అనవసర ఖర్చులు. ఎంత సంపాదించినా పొదుపు లేకపోతే ఆర్థిక స్వేచ్ఛ రాదు. డబ్బును సంపాదించడం ఒక కళ, దానిని కాపాడుకోవడం మరింత గొప్ప కళ. నాలుగవ అలవాటు: చెడు సంగతులు. ఎవరితో తిరుగుతున్నామో మన భవిష్యత్తు కూడా చాలావరకు అలాగే ఉంటుంది. మంచి వ్యక్తులతో ఉండండి, మంచి ఆలోచనలు పెరుగుతాయి. ఐదవ అలవాటు: ప్రతి ఒక్కరిని నమ్మడం. నమ్మకం ఇవ్వడానికి ముందు వ్యక్తిని అర్థం చేసుకోండి. చాణక్యుడు చెప్తాడు: పరీక్షించకుండా నమ్మవద్దు. ఆరవ అలవాటు: నేర్చుకోవడం ఆపేయడం. ప్రపంచం ప్రతిరోజు మారుతోంది. కొత్త విషయాలు నేర్చుకునే వ్యక్తి ఎప్పుడూ వెనుకబడడు. చాణక్యుడు చెప్పిన చివరి సందేశం: క్రమశిక్షణ ఉన్నవాడి జీవితంలో విజయం శాశ్వతంగా ఉంటుంది. కాబట్టి ఈ 6 అలవాట్లను ఈరోజే విడిచిపెట్టండి. సమయాన్ని గౌరవించండి, కోపాన్ని నియంత్రించండి, మంచి స్నేహితులను ఎంచుకోండి, కొత్తది నేర్చుకుంటూ ఉండండి. మీ జీవితం నెమ్మదిగా కాదు, అద్భుతంగా మారుతుంది. అదే చాణక్య నీతి.